సో మనం ఈరోజు ఈ అరేలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికోసం మనం ఫస్ట్ ఈ అరేని ఇక్కడ తీసుకున్నాక లెట్ ఈవెన్ నెంబర్ ఇనిషియల్గా 0 ఉన్నాయి అనుకుందాం. అండ్ ఇన్ ద సేమ్ వే ఆడ్ నెంబర్స్ ఇనిషియల్గా 0 ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ మనము ఫర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ వేర్ I equal to 0, I less than or equal to array dot length, array dot length -1 I plus plus. సో ఇందులో మనము array ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు ఫస్ట్ వాల్యూ array of I మాడ్యులస్ 2 త్రిబుల్ ఈక్వల్ టు 0 మీన్స్ ఇక్కడ అరే ఆఫ్ ఐ అంటే ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్లో ఇది అరే ఆఫ్ 0 అవుతుంది, అంటే 1 అవుతుంది. 1 మాడ్యులస్ 2 అనేది ట్రూ అయితే ఇఫ్లో ఉన్న ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఎల్స్లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో అప్పుడు ఐ ఈక్వల్ 1 అవుతుంది. దెన్ అరే ఆఫ్ 1 మాడ్యులస్ 2, 1 అంటే 2 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనము ఈవెన్ కదా, మాడ్యులస్ 2 త్రిబుల్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నెంబర్. సో అప్పుడు మనం ఈవెన్ అనే వేరియబుల్ని అప్డేట్ చేయాలి. సో ఈవెన్ ప్లస్ ఈక్వల్ 1 ఎల్స్ కండిషన్లో ఆడ్ అనే వేరియబుల్ని అప్డేట్ చేయాలి. ఓకే, సో నా ఇక్కడ మనము కన్సోల్ లాగ్లో ఈవెన్ అండ్ ఆడ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. సో ఈ డిస్ప్లే పర్పస్ కోసం నేను స్ట్రింగ్లో ఈవెన్ అని రాస్తున్నా, ఇదేమో వేరియబుల్ ఈవెన్. ఓకే, నెక్స్ట్ కింద ఆడ్ది కూడా మనం ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆడ్. సో మనం ఇప్పుడు రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో ఈవెన్ 5 నెంబర్స్, ఆడ్ 5 నెంబర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5, రిమైనింగ్ 5. మనం ఒక నెంబర్ యాడ్ చేసి చూద్దాము, 23. సో ఆడ్ నెంబర్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈవెన్ 5 ఆడ్ 6 అని రావాలి. చూడండి, ఈవెన్ 5 ఆడ్ 6 అని వచ్చింది.